హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ 123. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి కొంచెం లేటుగానే లేసేసి మన పనులు అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, కానీ మనం లేద్దాం అనుకుంటాం కానీ పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడే త్వరగా లేచిపోతారండి ఉదయాన్నే. సో మనకు వచ్చిన చిక్కు అదే అనమాట. స్కూల్ ఉన్నప్పుడేమో 7 వరకు పండుకుంటారు. స్కూల్ లేనప్పుడు హాలిడేస్ అంటే 6:30కే లేచేస్తారండి. సో ఇంక మనం కూడా 6:30కే లేచేసి, ఎంత లేట్ అన్నా ఒక హాఫ్ అన్ అవరేనండి లేట్, మనం ఆడవాళ్ళు లేచేది కదండి. సో ఇంకా కొంచెం లేటుగానే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక్కడ చూడండి మునక్కాయ కర్రీ కాంబినేషన్ వచ్చేసి చేస్తున్నానండి. రైస్ పెట్టేసుకుందాం అనేసి. సో కొంచెం నిదానంగా అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలైతే ఇంకా మార్నింగే వచ్చేసి కాఫీ బిస్కెట్ తినేసారండి. సో ఇంకా ఉంటారు. ఇప్పుడు 9:30 అలా అయిందండి టైము. సో 9:30కి ఇంక మునక్కాయ కర్రీ ఒకేసారి రైస్ పెట్టేద్దాం అనేసి చేస్తున్నానండి. చూడండి, ఇక్కడైతే మునక్కాయలు శుభ్రంగా అయితే కడిగేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకొని మునక్కాయ కనుక తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ కర్రీ కాంబినేషన్ చూడండి, మంచిగా శుభ్రంగా పీచు మళ్ళీ అలాగే ఎక్కువ పెట్టుకున్నా బాగోదు కదండి. నమ్మలేటప్పుడు ఎక్కువ పీచు వస్తుంది కాబట్టి కొంచెం లైట్గా తీసుకున్నా పర్వాలేదు. మునక్కాయ కూడా చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఎంత బాగా వారంలో ఒక 2 టైమ్స్ కానీ మంచిగా మనం మునక్కాయ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఎందుకంటే అందులో కూడా పీచు బాగుంటుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మునక్కాయ చూడండి, అక్కడైతే మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని మీకైతే చూపించాను. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇక్కడైతే కట్ చేయడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మునక్కాయలు ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మర్చిపోవద్దండి. నా వీడియోస్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్. మీకు నచ్చే విధంగానే నేను తీస్తాను. ఒకవేళ ఏం తీయాలి వీడియోస్, ఇంకా ఏవి పెట్టాలి అనుకుంటే కనుక నా ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కామెంట్ చేయడానికి మీకు వస్తుందన్నమాట. సో నేను ఆ కామెంట్స్ చూసుకొని అందులో ఏం చేయాలి అనేసి కూడా మీరు ఇచ్చేదాన్ని బట్టి కూడా నేను తయారు చేయడానికైతే సిద్ధంగా ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు నాకు ఎందుకో ఫ్రెండ్స్ నోరు సరిగ్గా తడబడుతుంటుంది ఎక్కువ మాట్లాడేటప్పుడు, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే మంచిగా టమాటో శుభ్రంగా కడిగేసుకొని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా కొంచెం కర్రీలాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇంకా రైస్ లేక్ కానీ రోటీ లేక్ కానీ తినొచ్చు ఫ్రెండ్స్. ఇంకా కర్రీ గుజ్జులాగా బాగా వస్తుందన్నమాట ఎక్కువ ఉల్లిగడ్డలు తీసుకుంటే. సో అందుకనే ఒక 4 తీసుకున్నాను. అక్కడ టమాటాలు వచ్చేసి ఒక 2 తీసుకున్నాను ఫ్రెండ్స్, అంతే. వీటితోనే మంచిగా మనము మునక్కాయ కర్రీ కాంబినేషన్ రైస్ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ వెలిగించేసాను, మంచిగా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడైతే నేను చూడండి ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. అక్కడైతే అది స్కిప్ అయిపోయింది, ఇంకా తీయలేదు వీడియో. నేనే తీసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోస్. నాకు ఇంట్లోనైతే ఎవరు తీయడానికైతే ఉండరు. నేనే కెమెరాని సెట్ చేసుకోవడము, ఆఫ్ చేసుకోవడము, మళ్ళీ మీకు చూపించడము. సో కాబట్టి నా కష్టం కనుక మీరు గుర్తించినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చే విధంగా నేను వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్స్ ఖచ్చితంగా ఒక ఇంటి గృహిణిగా, ఒక ఇల్లాలిగా మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి, మనం ఎలా ఇంటి కుటుంబం కోసం డైలీ ప్రతిరోజు ఎలా కష్టపడతాము అనేది ఈ నా వీడియోస్లోనైతే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఉల్లిగడ్డలు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. అవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకో పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న మునక్కాయలను అయితే తీసేసి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చక్కగా వేసుకున్నాం అనుకోండి, తర్వాత కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వేస్తున్నాను మునక్కాయలు. మా ఇంట్లో మునక్కాయలు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్. మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్, కానీ మా బాబు అయితే చాలా తక్కువ తింటాడు ఫ్రెండ్స్. ఇంకా మా ఆయనకైతే చాలా ఇష్టం మునక్కాయ కర్రీ అన్న. నాకు కూడా ఫ్రెండ్స్ అసలు మునక్కాయ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ మంచిగా. సో వీక్లీలో ఒక 2 టైమ్స్ కానీ మునక్కాయలు మంచిగా తెచ్చేసుకొని మునక్కాయ పప్పు కానీ మునక్కాయ కర్రీ కానీ ఇలా చేసుకొని పిల్లలకు కూడా పెట్టేసామనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో పీచు పదార్థం బాగుంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు కూడా ఏవి రావు. అన్నం బాగా జీర్ణం అవుతుంది, పిల్లలకి ఏవి సమస్యలు ఉండవు, మంచిగా మోషన్స్కి కూడా వెళ్ళిపోతారు.
చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్, ఇలాంటి పీచు ఉండేటివి ఎక్కువ పెట్టినామనుకోండి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే అన్నీ కలిపేసి మంచి కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మునక్కాయలు కాబట్టి చాలా మెత్తబడిపోతుంటాయి. ఒక 2 విజిల్స్ ఇచ్చేసామంటే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, అంతే. చూడండి ఇక్కడ మంచిగా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డైలీ రొటీన్స్, నేను చేసే ప్రతి వంట, నేను చేసే ప్రతి పని, ఇంటిలో ఒక ఇల్లాలిగా అవన్నీ పనులు నేను ప్రతిరోజు వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది ఫ్రెండ్స్. మొదటిసారిగానే నా వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా తయారు చేసేసాను ఫ్రెండ్స్. పిల్లలు అయితే తినేసారు. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే ఫ్రెండ్స్, స్కూల్ అయితే. సో ఇంక ఇది ఒక్కరోజు ఇంక వెళ్ళిపోతే ఇంక హాలిడేస్ ఉంటాయి వీళ్ళకి. చూడండి ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. పిల్లల్ని స్కూల్కి అయితే వదిలేసి రావాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇంకా అంట్లు ఏమైనా పడినవి సామాన్లు సింక్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి ఆడవాళ్ళకి, అవన్నీ శుభ్రంగా కడిగేసుకుంటే పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా పాపకైతే మంచిగా క్రాప్ దువ్వేసి పప్పి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి మా పాప అయితే మమ్మీ బాగున్నానా అనేసి అక్కడ అనింది. బాగున్నావులే అనేసి ఇలా ఇలా చేతులతో అన్నాను ఫ్రెండ్స్. ఇంకా హెయిర్స్ని అయితే ఇంతకుముందు అయితే జుట్టు చాలా పెద్దగా ఉండేది ఫ్రెండ్స్ మా పాపకి. డాక్టర్స్ వచ్చేసి తినే ఫుడ్ అంతా పాప జుట్టుకే పెడుతున్నట్టుందమ్మా, వద్దు హెయిర్ కట్ చేయండి, పాప బాగా తినేది కూడా మంచి కొంచెం బొద్దుగా అవుతుంది అనేసి చెప్పినందుకు ఇంకా మంచిగా క్రాప్ చేయించాం ఫ్రెండ్స్. అస్సలు లేకపోతే ఎంత పెద్దగా ఉండేది ఫ్రెండ్స్. పాపకైతే జడలు అయితే చాలా పెద్దగా ఉండేవి, కట్ చేయించేసినాం. ఇప్పుడైతే చూడండి అక్కడ తన ఐడి కార్డ్ వేసేసుకొని, అన్నయ్యది కూడా ఐడి కార్డ్ తనే తీసింది ఫ్రెండ్స్. తీసేసి దా అన్నయ్య ఐడి కార్డ్ అన్నయ్యకి ఇస్తాను నేను అనేసి. ఎంతైనా అమ్మాయిలు మాత్రం జాలి, ప్రేమ, కరుణ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అమ్మాయిలకైతే. చూడండి అసలు హెల్ప్ వద్దన్నా కూడా అన్నయ్యకి హెల్ప్ చేస్తుందనమాట. కానీ అన్నయ్య మాత్రానికి చేయి అన్నయ్య హెల్ప్ అంటే కొద్దిసేపు సతాయించి చెల్లెల్ని ఏడిపించి తర్వాత చేస్తారు ఫ్రెండ్స్. చిన్నగా ఉన్నప్పుడు మీకు కూడా ఇలాంటివే జరిగినాయా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఖచ్చితంగా అన్నయ్యలు అయితే చెల్లెల్ని ఏడిపిస్తారు ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు అయితే. అవి పెద్దగా అయిన తర్వాత తలుచుకుంటే చాలా సిల్లీగా ఉంటాయి. కానీ అమ్మాయిలు మాత్రానికి ఒక అక్క అయినా కానీ చెల్లెలైనా కానీ తమ్ముళ్ళు బ్రదర్స్ని కానీ అన్నోళ్ళని కానీ చాలా మంచిగా మాట వింటారు కదా ఫ్రెండ్స్. బాగా చెప్తారు, బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు పనుల్లో కానీ, చిన్నగా ఉన్నప్పుడు కానీ పెద్దగా అయిన తర్వాత కానీ. చూడండి ఇక్కడైతే 9 అవుతుంది ఫ్రెండ్స్. టైం అయితే నేను చెప్తున్నాను అక్కడ 9 అవుతుంది. ఇంక వదిలేసి రావాలి ఫ్రెండ్స్ నేనైతే స్కూల్కి పిల్లల్ని అనేసి. మా పిల్లలు అయితే ఇంకా సాక్సులు కూడా వేసుకుంటున్నారు. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బయలుదేరిపోయాం. ఇంకా ఆ రోజు లాస్ట్ డే వర్కింగ్ డే కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళాము, హోటల్కి ఫ్రెండ్స్. ఈరోజు నైట్ ఇక్కడ హోటల్లోనే భోంచేద్దామనేసి పిల్లలు ఇంకా అడిగినందుకు ఇంకా మా ఆయన కూడా సరేలేండి వెళ్దామనేసి ఇంకా డిన్నర్ అయితే హోటల్కి తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే హోటల్కి వచ్చేసాం. 2 మంత్స్కి ఒకసారి కానీ, మంత్లీ ఒకసారి కానీ, లేకుంటే పిల్లల బర్త్డేలు ఉన్నప్పుడు కానీ, మా మ్యారేజ్ డే ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా అయితే ఇలా వెళ్తుంటాం ఫ్రెండ్స్. పిల్లల బర్త్డేకి మిస్ అవ్వము, మా మ్యారేజ్ డేకి కూడా మిస్ అవ్వము ఫ్రెండ్స్. ఖచ్చితంగా హోటల్కి వెళ్ళి ఆ రోజు నైట్ హోటల్లో డిన్నర్ చేయాల్సిందే అనమాట. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఈరోజు నైట్ ఇక్కడే డిన్నర్ మంచిగా కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి ఒక్క రోజైనా ఒక్క పూటైనా మనకు వంట బాధ్యత తప్పిందంటే ఎంత హ్యాపీనో కదా ఫ్రెండ్స్. సో నాకు కూడా అక్కడ చాలా హ్యాపీగా ఉందనమాట. ఇంకా సో అక్కడైతే ఇంకా వాళ్ళు తెచ్చిపెట్టారు ఫ్రెండ్స్. ఇంక ఫస్ట్ సూప్ అయితే ఇచ్చేసారు. మంచిగా సూప్ తాగిన తర్వాత ఇంకా మనం ఏది ఆర్డర్ ఇచ్చుకున్నామో ఇంకా అదైతే తినేసి శుభ్రంగా ఇంటికైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా బాబు అయితే సూప్ తాగుతున్నాడు, మా పాప కూడా సూప్ తాగుతుంది. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ కదా, చాలా హ్యాపీగా ఉంటారు. మంత్లీ ఒకసారి కానీ లేకపోతే 2 మంత్స్కి ఒక్కసారి కానీ బయట తీసుకెళ్ళి తినిపించామనుకో ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు. మనకు కూడా ఇంటి ఇళ్ళకి హ్యాపీనే, ఒక్క పూట తప్పిందిలే వంట చేయడం అనేసి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అవి చికెన్ ఏదో మ్యాస్ట్రిక్ ఏదో అన్నారు ఫ్రెండ్స్. మా ఆయన ఆర్డర్ ఇచ్చాడు, ఇంకా అవి తెచ్చిపెట్టారు. సో అవి కూడా మంచిగా ఆరగిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కష్టపడకుండా అక్కడ పోయి తింటాం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. మనం ఇంట్లో కష్టపడి చేస్తామా అసలు తినాలన్నా ఓపిక ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం చెక్క పని ఏమి ఇంట్లో చేయకుండా అలసిపోకుండా మంచిగా శుభ్రంగా రెడీ అయిపోయేసి మంచిగా తింటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మండి బిర్యానీ అనేసి ఇంకా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా 2 పర్సన్స్కి సరిపోయేది అని తీసుకుంటే ఇంకా 3 మెంబర్స్ సరిపోతుంది అనేసి అలా చూడండి ఫ్రెండ్స్. ఇంకా 3 పీసులు అయితే 3 ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నలుగురికి 3 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి తినరు ఫ్రెండ్స్, కొంచెం తక్కువ. మా పాప అయితే తక్కువే తింటుంది. సో ఇక్కడైతే మంచిగా మండి బిర్యానీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మదీనా హోటల్ అనేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది, అక్కడ టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, డిన్నర్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. ఈరోజు డిన్నర్ ఇక్కడ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ పిల్లలకి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు అయితే పాపకు తినిపిస్తున్నాడు, తింటావా అనేసి. అదేదో చాక్లెట్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్లో. సో అక్కడైతే మంచిగా పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారు. మేమైతే చిన్న స్ప్రైట్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అంతే. కూల్ డ్రింక్స్ అవన్నీ ఏం తీసుకోలేదు. లాస్ట్కి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకైతే ఐస్ క్రీమ్. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ తింటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి పేరెంట్స్గా. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.